నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆయన సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. అంటే గంట నుంచి గంటన్నర లోపు సాగింది ఆ ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ మొత్తంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అనేది తీస్తారేమో అని చెప్పేసి అంత ఆశ్చర్యంగా ఎదురు చూశారు, ఆతృతగా ఎదురు చూశారు, ఈగర్గా వెయిట్ చేశారు. కానీ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు అనేది రాకుండా ప్రెస్ మీట్ ముగించారు. అదొక చిత్రమైన అంశం. అంటే ఇక్కడ అసలు ముఖ్యమంత్రే కాదు, ఇక్కడ అసలు పార్టీనే నడిపించట్లేదు, ఇక్కడ పార్టీతోటి అసలు సంబంధమే లేకుండా, ఇక్కడ రాష్ట్రంతో అసలు తెలంగాణ రాష్ట్రంతో సంబంధమే లేకుండా ఉంటున్న తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పించారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంఓయూలు ఎలా కుదుర్చుకుంటే కేసీఆర్కి ఎందుకు అని చెప్పేసి తెలంగాణ ప్రజలే ముక్కున వేలేసుకునేలాగా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ కలిగిస్తున్నాయంటే అవును అని అంటున్నారు పొలిటికల్ వర్గాల్లోని నిపుణులు. సో అందుకని నేను టైటిల్ కూడా ఏమని పెట్టానంటే, బాపు ఊపిరి పోసినవా ఊపిరి తీసినవానే అని చెప్పేసి టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్ ఏం పెట్టానంటే, పతనం అంచున బీఆర్ఎస్ అని పెట్టాను. ఎందుకు ఇలా టైటిల్ పెట్టాను ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక తెలంగాణలో చాలా సుదీర్ఘకాలం విరామం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పించారు. సో అయితే విమర్శలు గుప్పించడం వల్ల, చంద్రబాబు నాయుడిని మీద ఆరోపణలు చేయటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టమా లాభమా అంటే, ఒకప్పుడైతే లాభమేమో, ఎప్పుడు 2014కి ముందైతే లాభమేమో. ఎందుకంటే 2014కి ముందు రాష్ట్రం ఇంకా పూర్తిగా విడిపోలేదు. అంటే 2013, 12 ఆ టైంలో కదా రాష్ట్రం విడిపోయింది. 2014 అయితే ఎలక్షన్ల ముందు కాబట్టి ఖచ్చితంగా అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు కాబట్టి అప్పుడు ఎంత విమర్శిస్తే బీఆర్ఎస్ పార్టీకి అంత లాభం. కానీ ఇప్పుడు విమర్శిస్తే నష్టం. ఎందుకంటే ఇక్కడ అసలు ఆ పార్టీ లేనే లేదు. 2018లో లాస్ట్గా కంటెస్ట్ చేసింది తెలంగాణలో. ఆ తర్వాత ఇక కంటెస్ట్ చేయలే. ఆ తర్వాత ఇక్కడ ఆ పార్టీ ఊసే లేదు. అసలు ఉందా పార్టీ లేదా అన్నట్టుగా మారిపోయింది. మరి అలాంటి పార్టీ మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విమర్శలు గుప్పిస్తే లాభమా నష్టమా అంటే, పొలిటికల్ అనలిస్టులంతా కూడా, పొలిటికల్ వర్గాల్లో నిపుణులు ఉంటారు కదా, రాజకీయ నిపుణులు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ముక్తకంఠంతో చెప్తున్న మాట ఏంటి అని అంటే ఖచ్చితంగా నష్టమే అని చెప్పేసి. ఎందుకని అంటారా? దానికి కూడా నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2023 సంవత్సరం నవంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ చంద్రబాబుని ఉద్దేశించి ఆ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఒక 2 నెలలు 3 నెలల ముందు కేటీఆర్ చంద్రబాబు మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు ఒక ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టారు. అదేంటి అంటే, చాలా నవ్వొస్తోంది, చాలా కాలం తర్వాత సంతృప్తిగా నవ్వుకున్నాను అని చెప్పేసి చంద్రబాబు జైలుకు వెళ్ళడాన్ని ఉద్దేశించే ఆయన పెట్టారు. కానీ ఆ తర్వాత ఆయన నేను అలా పెట్టలేదు అని సమర్థించుకున్నా కానీ అది నమ్మే విషయం కాదని అందరికీ తెలిసిపోయింది. అయితే ఆ రోజే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమికి బీజం పడిపోయింది. అది అందరూ గ్రహించారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో, నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఓడిపోయింది, అలాగే జరిగింది కూడా. పైగా తెలంగాణలో చంద్రబాబుకు సంబంధించి మద్దతుదారులు ఎవరైతే ఉంటారో హైదరాబాద్లో, వాళ్ళంతా కూడా చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చంద్రబాబును అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టి, పిచ్చి పిచ్చి కేసులు అన్నీ పెట్టి, స్కిల్ స్కామ్ అని, లేకపోతే ఫైబర్ నెట్ అని, లేకపోతే మద్యం కేసులని, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజ్ చేశారని, ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులన్నీ పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేస్తే, అవన్నీ కూడా పిచ్చి కేసులు, ఆయన అరెస్ట్ చేయకూడదు, ఆయన రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణలో నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. అయితే కేటీఆర్ ఏమన్నారంటే, మీరు చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చేసుకోండి, ఎందుకు హైదరాబాద్లో చేస్తున్నారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడారు. అసలు హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ కల్పించిందే చంద్రబాబు నాయుడు, హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఆయన కోసం ఇక్కడ ర్యాలీలు చేస్తే తప్పేంటి అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా ముక్తకంఠంతో ప్రశ్నించినా ఎక్కడ కేటీఆర్ యాక్సెప్ట్ చేయలేదు.
బలవంతంగా ఆ ర్యాలీని ఆపించారు. మెట్రో రైళ్లలో నిరసనలు అంటే నల్ల చొక్కాలు వేసుకుని, నల్ల డ్రెస్సులు వేసుకుని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, చంద్రబాబు నాయుడు అభిమానులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ మెట్రోలో ప్రయాణించారంతే. ఎక్కడా నినాదాలు చేయలేదు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించలేదు, ఏమీ చేయలేదు. కేవలం నల్ల డ్రెస్సులు వేసుకుని మెళ్ళలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకుని ప్రయాణించారంతే. ఎక్కడికక్కడ మెట్రోని ఆపేసి పోలీసులందరినీ కూడా మెట్రోల్లోకి పంపించేసి వాళ్ళందరినీ బయటికి ఈడ్చుకు వెళ్ళి అరెస్టులు చేశారు. కొంతమందిని ఏమో మీరు అట్లా చేయకూడదని చెప్పేసి, మెట్రోలో ప్రయాణించడానికి వీల్లేదు అని చెప్పేసి బయటికి లాగేశారు. టికెట్లు ఉన్నా సరే వెళ్ళనివ్వకుండా వాళ్ళని దించేశారు. సో అలాంటి కార్యక్రమాలన్నీ చేసి బీఆర్ఎస్ పార్టీకి ఎంత డ్యామేజ్ చేసుకోవాలో చేతులారా అంతకన్నా ఎక్కువే డ్యామేజ్ చేసుకున్నారు కేటీఆర్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2025 డిసెంబర్ నడుస్తుంది. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా అదే తరహాలో డ్యామేజ్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్కి. అదేంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేదని మనం చెప్పుకున్నాం కదా. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే డ్యామేజ్ చేశారో బీఆర్ఎస్కి, దానివల్ల టీడీపీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో జెల్ అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం లేదు, ఎప్పుడో పోటీ నుంచి తప్పుకుంది కూడా తెలుగుదేశం పార్టీ. అయినప్పటికీ కూడా ఇంకా కేసీఆర్ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడినే విమర్శిస్తున్నారు. అసలు విమర్శించడంలో ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి బయటకు వచ్చింది. విడిపోయిన తర్వాత మొదటి సీఎం అయింది ఎవరు? కేసీఆర్. 2014 నుంచి 2023 నవంబర్ వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి పాలమూరు ఎండిపోయింది. పాలమూరు ఎండిపోవడానికి, పాలమూరు బీళ్లు వారటానికి, పాలమూరు నుంచి రైతులంతా కూడా కూలీలుగా మారిపోయిన రైతులు వలస వెళుతున్నారు బొంబాయికి. పాలమూరు నుంచి బాంబేకి డైరెక్ట్ బస్ వేశారు. వీళ్ళ కోసమే బస్సు వేశారు. చంద్రబాబు నాయుడు వల్లే ఆ బస్సు పడింది అని చెప్పేసి వెటకారాలాడటం, ఎద్దేవా చేయటం, లేకపోతే విమర్శించటం, ఇవన్నీ కేసీఆర్ చేసినవన్నీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నష్టాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఈయనేం చేశాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే తిరిగి ప్రశ్నించుకుంటున్నారట. ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్? ఇంత బలహీనమైన విమర్శలు ఎట్లా చేయగలిగారు? చిన్న లాజిక్ కదా. ఎప్పుడో 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి. ఆయన 2009 వరకు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత 9.5 సంవత్సరాలు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా పాలమూరు ఎండిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అంటే ఎప్పుడో 2004 కన్నా ముందు చంద్రబాబు సీఎంగా దిగిపోయారు తెలంగాణలో. 2014లో మీరెలా సీఎం అయ్యారో ఆయన ఏపీకి సీఎంగా అయ్యారు. ఆ తర్వాత బాధ్యతలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా, మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పి తెలంగాణ ప్రజలే ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ని. సో ఇలా ప్రశ్నించే అవకాశం చేజేతులా తీసుకువెళ్ళి కేసీఆరే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల చేతిలో పెట్టేశారు. ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ చేతికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలా చిక్కిపోయారు. అసలు దొరికిపోయారు. రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయారు. కేసీఆర్ వ్యాఖ్యల్ని సమర్థిద్దామని చెప్పేసి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైనా ఒక పోస్ట్ పెడితే దానికి 100 అటాక్స్. మీరు ఇలా కదా చేశారు, మీ వల్ల ఇలా కదా ఎండిపోయింది పాలమూరు, చంద్రబాబు నాయుడు పాలమూరుకి అన్యాయం చేస్తే మీరేం న్యాయం చేశారు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా మీరెందుకు చేయలేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతలు ఎందుకు చేయలేదు, కాళేశ్వరం ఎందుకు సరిగా పూర్తి చేయలేదు, కాళేశ్వరం ఎందుకు కుంగిపోయింది, అలాగే ఏం అవినీతి చేశారు కాళేశ్వరంలో ఎందుకని మాట్లాడటం లేదు, కవితే బయటకు వచ్చి కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్తోందంటే అది నిజమే కదా. కేసీఆర్ సొంత కూతురే అవినీతి చేశారు మా హయాంలో అని చెప్పేసి మాట్లాడుతుంటే అది నిజం కాదా అని చెప్పేసి 100 అటాక్స్ వచ్చి పడుతున్నాయి. ఒక్క ప్రెస్ మీట్ 100 అటాక్స్ని తెచ్చిపెట్టింది. అందుకే నేను అన్నాను, బీఆర్ఎస్ పార్టీ కారు ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు, ఆ కారుకి పంచర్లతో అయినా నడుస్తుంది. కేసీఆర్ ఈ ప్రెస్ మీట్ పెట్టక ముందు అసలు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆ కారుకి టైర్లే పీకేసినట్టు అయిపోయింది. మొత్తం మీద కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. ప్రమాదం అంచున పడిపోయింది కారు. పతనం అంచులోకి బీఆర్ఎస్ వచ్చేసింది. అసలు ఈ మరోవైపు చూస్తే ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే, మొన్నటి వరకు బీజేపీ అయినా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందేమో అని ఒక ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా పోయింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ అంతా తానే అయ్యి నడిపించి పూర్తిగా బీఆర్ఎస్ని నేలమట్టం చేసేశారు.
ఆయన అహంకారపూరిత వ్యాఖ్యలు, ఒంటెద్దు పోకడతనము, ఆయన అమాయకత్వం అనాలా లేకపోతే వైఫల్యం అనాలా, రాజకీయ వైఫల్యం అనాలా, మొత్తం అంతా కూడా ఆయన అనాలోచిత వ్యాఖ్యలతోటి ప్రసంగాలతోటి మొత్తం బీఆర్ఎస్కి ఓటమిని తీసుకొచ్చి పెట్టేశారు. ఫలితంగా ఏమైంది? బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అంత పట్టు లేదు అన్న విషయం బీజేపీకి వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్. దాంతో వాళ్ళు పొత్తు పెట్టుకుందాము అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు కూడా వెనక్కి తగ్గారు. ఇప్పుడు మోదీ మొన్న బీజేపీ ఎంపీలు అలాగే మంత్రులు, కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హితబోధ చేశారంట. ఇక ముందులాగా మీరు సైలెంట్గా ఉంటే కుదరదు, అటు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని సమంగా అటాక్ చేయండి, ఖచ్చితంగా అటాక్ చేయాల్సిందే, ఇంతకు ముందులాగా ఉపేక్షిస్తే ఊరుకునేది లేదు అని చెప్పారట. సో ఇప్పుడు అటు నుంచి అటాక్ మొదలైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా కదిలిస్తారా కదిలీరా వాళ్ళతో మనకెందుకులే అని అనుకుని వదిలేసి ఉంటే బాగుండేది. తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ అంటారా, సరే సరే, రేవంత్ రెడ్డి అభిమానులంతా కూడా ఎప్పుడు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేయడానికి రెడీగానే ఉంటారు. దానికి తోడు ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది. సో కాబట్టి ఇప్పుడు ముప్పేట దాడి వచ్చేసింది. అందుకే బీఆర్ఎస్ పతనం అంచున ఉందా అని చెప్పేసి నేను ఆ టైటిల్ పెట్టాను. ఇంకొక వైపు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో హెల్ప్ చేయాలి అని చెప్పేసి కేసీఆర్ మనసులో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. 2019లో ఏవైతే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు జరిగాయో ఆ టైంలో కేసీఆర్ హెల్ప్ చాలా యూజ్ అయింది జగన్మోహన్ రెడ్డి గెలవటానికి, లేకపోతే అన్ని ఎక్కువ స్థాయి అంటే 151 సీట్లు రావడానికి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ హెల్ప్ చేశారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు కూడా వచ్చాయి. ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ అవినాభావ సంబంధంతోనే ఉంటారు ఇద్దరు కూడా. సో అందుకని ఈ ప్రెస్ మీట్లో కేసీఆర్ చంద్రబాబు కుదుర్చుకునే ఎంఓయూల మీద కూడా నిందలు వేయడానికి రెడీ అయిపోయారు. ఆ ఎంఓయూలన్నీ కూడా హోటల్లో పనిచేసే వంటవాళ్ళు, సర్వర్లు, వెయిటర్లు వీళ్లే పెట్టారు అని చెప్పేసి ఒక నిందను వేసేశారు. దానివల్ల ఇక్కడ బీఆర్ఎస్కి అక్కడ వైసీపీకి ఇద్దరికీ డ్యామేజ్ అయి కూర్చుంది. ఇద్దరు కావాలంటే కలిసి పోటీ చేయండి అని చెప్పేసి చాలామంది సవాల్ విసిరిన పరిస్థితిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. సో మరి దీని నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎలా బయటపడుతుంది అన్నది మాత్రం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 2028 నాటికైనా బయటపడుతుందా? 2028కి మీరు ఎలాగైనా రెడీ అవ్వండి, మేము ఖచ్చితంగా 90 సీట్లు కొట్టి తీరుతాం. ఇప్పుడున్నట్టుగా 119 సీట్లు ఏమో ఉన్నాయి కదా, ఇప్పుడున్నట్టుగా ఉంటే మేము ఖచ్చితంగా 90 కొడతాం. లేదు 150 సీట్లు అయితే కనుక 100 పైన మావే, కాంగ్రెస్ పార్టీ 100 పైన సాధించి తీరుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ నుంచి కానీ రిటర్న్ ఏమి రాలేదు, రిటర్న్ మాట రాలేదు, అసలు ఇంతవరకు రాలేదు. వాళ్ళు స్పందించిందే లేదు. రేవంత్ రెడ్డి నిన్న చేశారు ఆ సవాల్, ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందనే లేదు. మేము గెలుస్తామన్న ధీమాని వాళ్ళు కనీసం వ్యక్తం చేయలేకపోయారు. అది పరిస్థితి. మరి ఏమవబోతోంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ కనుక ఒకవేళ డల్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లోకి తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది, వచ్చి తీరుతుంది అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ఒకవేళ తెలంగాణలోకి తెలుగుదేశం పార్టీ కనుక ఎమర్జ్ అయితే బీఆర్ఎస్ ప్లేస్ని తిరిగి మళ్ళీ ఏదైతే తన ప్లేస్ వ్యాక్యూమ్ క్రియేట్ అయిందో తెలంగాణలో, ఆ ప్లేస్ని తెలుగుదేశం పార్టీ ఎగ్జిట్ అవ్వటం వల్ల క్రియేట్ అయిన వ్యాక్యూమ్లోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చి జాయిన్ అయింది, ఎమర్జ్ అయింది. మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వికెట్ అయితే ఆ ప్లేస్లోకి వచ్చి జాయిన్ అయ్యేది, ఆ ప్లేస్లో ఎమర్జ్ అయ్యేది తెలుగుదేశం పార్టీనే. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక తెలంగాణలోకి వచ్చేస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీతోటి తెలంగాణలో కూడా బీజేపీ జతకట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు చాలామంది అనలిస్టులు. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.